మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి ఈవీఎంలు, ఎన్నికల వ్యవస్థ, వాటి మ్యానిప్యులేషన్ దీని మీద జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆఫ్‌కోర్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ ఎన్నికల ఫలితాల్లో పోలింగ్ సరళి, ఎక్కువ లెక్కబెట్టిన ఓట్లు, ఈవీఎంలలో 99% బ్యాటరీ ఇవన్నీ గూడా జాతీయ వ్యాప్తంగా చర్చకు కారణమైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలన్నవి ఓవరాల్‌గా మహారాష్ట్ర దేశంలో చాలా కీలకం గాబట్టి, ఆ ఎన్నికల ఫలితాలనేవి నేషనల్ వైడ్ చర్చకైతే కారణమవుతూ ఉన్నాయి. అండ్ అదే విధంగా మహారాష్ట్రకు సంబంధించి ప్రతిపక్ష అంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో విపక్షంలో, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఆ నాయకులు దీన్ని రోజు ఈ ఈవీఎంల మీద చర్చ, ఈవీఎంల హఠావో దేశ్ బచావో అనే విధంగా రోజు దాన్ని వార్తల్లో ఉంచుతూ ఉన్నారు. అండ్ తాజాగా అక్కడ విపక్ష పార్టీ దీని మీద ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి, ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. ఏకంగా అత్యంత సీనియర్ నాయకులు శరద్ పవార్ గారు కూడా స్వయంగా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈవీఎం హఠావో అని. ఈవీఎం హఠావో అంటే డెమోక్రసీ బచావో అని, డెమోక్రసీ బచావో అంటే దేశ్ బచావో అని. ఈవీఎం హఠావో, డెమోక్రసీ బచావో అని ఒక ఉద్యమానికి అయితే ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టారు. నిజం చెప్పాలి అంటే ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. ఇక్కడ ఎవరైనా అంటున్నది ఈవీఎం ట్యాంపర్ అయిందో లేకుంటే ఇంకోటి దానికంతా పక్కన పెట్టండి. ఎన్నికల వ్యవస్థ ఇన్ని అనుమానాల మీద ఎందుకు స్పందించదు అని. ఆంధ్రప్రదేశ్లో రాత్రి 8 గంటల తర్వాత ప్రతి 5-6 మందిలో ఒకరెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేశారా అండి? రాత్రి 8 గంటల తర్వాత, రాత్రి 8 గంటలకు 68% ఉన్న పోలింగ్ 80.56కి ఎట్లా వెళ్ళింది? రాత్రి 8 తర్వాత 5 రోజుల తర్వాత ఎందుకు ప్రకటించారు? అదే రోజు పోలింగ్ ఎంత తెలిసిపోతూ ఉంటే పర్సెంటేజ్ ఎందుకు టైం పడుతూ ఉంది? ఎందుకు అన్ని లక్షల డిఫరెన్స్ వస్తాయి? మహారాష్ట్రలో ఫైనల్ ఫలితాలు ప్రకటించిన దానికి, ఆ తర్వాత ఒక్కరోజు ఆగి ప్రకటించిన దానికి 1%, 0.8% మాత్రమే డిఫరెన్స్ వచ్చి మహారాష్ట్రలో అది 7.5% ఎందుకు వచ్చింది? మహారాష్ట్రలో రాత్రి సాయంత్రం అయిన తర్వాత ప్రతి 6 మందిలో ఒకరైతే పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేశారా? ఎట్లా 99% ఈవీఎం బ్యాటరీ ఎందుకు ఉంటుంది? ఎవరు సమాధానమే చెప్పేవాళ్ళు లేకపోయారు. అండ్ ఇవన్నీ పక్కన పెడదాం, అసలు ఈవీఎం ట్యాంపర్ అయ్యాయా లేదా పక్కన పెడదాం. అసలు ఏదైనా ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ ఏదైనా ఎన్నికల వ్యవస్థ ఇంకో వ్యవస్థ జనం కోసమే కదా, జనం కోసమే కదా. ఆ జనం హక్కులు కాపాడబడాలి అంటే, ఆ జనం నిర్ణయాన్ని గౌరవించాలి అంటే అది ప్రజాస్వామ్యం ద్వారానే కదా సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే కదా ఏ వ్యవస్థ అయినా కనుక మనుగడ సాధిస్తుంది. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా సుప్రీం. ప్రజలకు అనుమానం వచ్చినప్పుడు అనుమానాలు తీర్చే విధంగా ఈ వ్యవస్థలు పనిచేయాలి కదా. ఈవీఎంలను పూర్తిగా తీసి బ్యాలెట్ పేపర్లకు వెళ్ళడమా? లేదు, ఈవీఎంల మీద ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు 5% ఈవీఎంలో వీవీప్యాట్ స్లిప్ లెక్క పెట్టచ్చని. మరి దాన్ని అమలు అయ్యే విధంగా ఎందుకు చేయరు? ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకి వెళ్తే ఆ హైకోర్టు మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పి ఎందుకు చెప్పారు? ఆ తీర్పు చెప్పడానికి 2 నెలలు టైం పట్టింది తీర్పు రిజర్వ్ ఉంచిన తర్వాత. ఎక్కడ ప్రతిదీ కూడా ఇలానే ఎందుకు? అనుమానాలు ఎందుకు నివృత్తి చేయరు? సో మొత్తం మీద అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఈవీఎం హఠావో దేశ్ బచావో అని ఈ రోజు నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. అది విజయవంతం అవ్వాలి అని, ప్రతి రాజకీయ పార్టీ కూడా దానికి మద్దతు ఇవ్వాలి అని డెఫినెట్లీ కోరుకోవాలి ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా. లేకపోతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉండేది మనకు?